హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక 26 ఇయర్స్ ఫీమేల్కి బ్రాంచియాటిస్ మరియు డ్రై కఫ్ ఉన్నట్లయితే ఒక పల్మనాలజిస్ట్ ఎటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు, టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఫ్రెండ్స్ డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకే చెప్పడం జరిగింది, డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. ఒక ఫ్రెండ్స్ ఒక పల్మనాలజిస్ట్ దగ్గరికి డ్రై కఫ్ లక్షణాలతో ఒక 1 వీక్ నుంచి డ్రై కఫ్ ఉంది వెళ్ళినట్లయితే ఎటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారో, ఎటువంటి టెస్టులు ప్రిస్క్రైబ్ చేశారో, రిఫర్ చేశారో ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, బీపీ కానీ ఫీవర్ కానీ ఉందో టెస్ట్ చేస్తారు, నార్మలే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిబిపి, గ్లూకోజ్, ఆస్తమా టెస్ట్ అంటే పిఎఫ్టి టెస్ట్ మరియు చెస్ట్ ఎక్స్రే ఇవన్నీ రిఫర్ చేయడం జరిగింది. ఇందులో సిబిపి వచ్చేసి ఇందులో 12.8% హిమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ 7500 ఉంది, గ్లూకోజ్ లెవెల్ నార్మల్. నెక్స్ట్ ఆస్తమా అంటే పిఎఫ్టి టెస్ట్ నార్మల్, చెస్ట్ ఎక్స్రే నార్మల్గా ఉన్నట్లయితే ఒక పల్మనాలజిస్ట్ ఒక 3 టైప్స్ ఆఫ్ మెడిసిన్ మరియు ఒక ఇన్హేలర్ను ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇవి ఏ విధంగా యూజ్ చేయాలి మరియు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా 3 టైప్స్ ఆఫ్ మెడిసిన్ అన్నాం కదా, ఇది టెల్మీ ఎల్సి అంటే మోంటెక్ ఎల్సి లైక్ ఇందులో లివోసిట్రిజన్ మరియు మోంటెలికాస్ట్ ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే అలర్జీ కండిషన్స్ కావచ్చు, హే ఫీవర్ కావచ్చు, డస్ట్ ఎలర్జీ అంటే దుమ్ము వల్ల, మరియు ఇది ఓవరాల్గా యాంటీ హిస్టమైన్గా పనిచేస్తుంది, అంటే హిస్టమైన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, డస్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ను చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఒక నెక్స్ట్ వచ్చేసి ఫోరకాట్ 200 రోటో క్యాప్స్ అంటే ఇన్హేలర్ అన్నట్టు. ఇది ఏంటంటే ఇది స్ప్రే చేసుకోవాలి ఇన్హేలర్. ఇది ఏం చేస్తుందంటే ఓపెన్ ద ఎయిర్వేస్, అంటే ఎయిర్వే ప్రాబ్లమ్స్ అంటే లంగ్స్లో ఎయిర్వేస్ ఉంటాయి కదా, అవి టైట్గా అయిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, అటువంటి వాటిని రిలాక్సేషన్ చేస్తుంది, అంటే మజిల్స్ రిలాక్సేషన్ చేస్తుంది లంగ్స్లోని మజిల్స్ను. మరియు బ్రీతింగ్ ఈజీగా అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మరియు చెస్ట్ టైట్నెస్ అంటే ఛాతీ పట్టేసినట్టు ఉండడం, వైజింగ్ మరియు డస్ట్ ఎలర్జీ వల్ల వచ్చే శ్వాసలో ఇబ్బంది, మరియు డైలీ ఇవన్నిటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల డైలీ యాక్టివిటీస్ను రిలాక్సేషన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫ్కాట్ 6 అంటే ఇది కూడా ఆస్తమా వల్ల ఏమైనా ఇన్ఫ్లమేషన్ వల్ల అలర్జీస్ వచ్చినట్లయితే, మరియు ఆర్థరైటిస్ వల్ల జాయింట్ అండ్ మజిల్స్ రిలాక్స్ చేయడంలో, అంటే కఫ్ వల్ల ఈ ఛాతీలోని మజిల్స్ అనేటి పెయిన్ వస్తుంది కదా, అటువంటి పెయిన్ తగ్గించడంలో, మరియు ఓవరాల్గా ఇన్ఫ్లమేషన్ చాలా బ్రాంచియాటిస్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ కావచ్చు చాలా బాగా తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెఫడామ్ 200 అంటే ఇది ఒక యాంటీబయోటిక్. ఇది అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, అందువల్ల దీన్ని ఒక యాంటీబయోటిక్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది, అంటే ఇది ఒక లంగ్స్లో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, సైనసైటిస్ వల్ల, థ్రోటు గొంతులో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అంటే బ్యాక్టీరియాను చంపి చాలా వరకు రిలాక్సేషన్ ఇస్తుంది. అంటే ఓవరాల్గా ఈ మోంటెక్ ఎల్సి అనేది యాంటీ హిస్టమైన్గా పనిచేసి అలర్జీ వల్ల, డస్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. మరియు ఈ ఫోరకాట్ 200 ఇన్హేలర్ అనేది ఛాతీ కండరాలను, ఎయిర్వేస్ను ఓపెన్ చేసి బ్రీతింగ్ ఈజీగా అయ్యేలా చేసి చెస్ట్ టైట్నెస్ను తగ్గించి శ్వాసక్రియ సక్రమంగా జరిగేలాగా చేస్తుంది. మరియు ఈ డిఫ్కాట్ అనేది ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ అంటే అలర్జీ కండిషన్స్, పెయిన్స్ మరియు బాడీ మజిల్స్ పెయిన్స్ను రిలాక్సేషన్ చేస్తుంది. మరియు సెఫడామ్ 200 అనేది బ్యాక్టీరియల్ యాంటీ బ్యాక్టీరియల్ పనిచేసి బ్యాక్టీరియాను చంపడంలో ఉపయోగపడుతుంది. ఓవరాల్గా దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అంటే ఈ టెల్మా ఎల్సి అనేది బెడ్ టైం అంటే నైట్ పడుకునేటప్పుడు ఫుడ్ తీసుకున్న తర్వాత డైలీ ఒకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్హేలర్ వచ్చేసి మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 టైమ్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది, అంటే 2 టైమ్స్ స్ప్రే చేసుకోవాలి ఇన్హేలర్ను. శ్వాస ఇబ్బంది కలిగినప్పుడల్లా కూడా ఇంకొకసారి చేసుకోవచ్చు మార్నింగ్
ఈవినింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డిఫ్కాట్ 6 అనేది 3 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. మరియు సెఫడాన్ 200 యాంటీబ్యాక్టీరియల్ ఉదయం మరియు నైట్ 2 టైమ్స్ వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ డోస్ వచ్చేసి 30 డేస్ అంటే ఒక 30 రోజులు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఒక ఫ్రెండ్స్, దీనిని ఉపయోగించిన తర్వాత ఆ పేషెంట్ విత్ ఇన్ ఒక 1 వీక్లో చాలా వరకు రిలాక్సేషన్ వచ్చిందని మనకు చెప్పారు. ఒక ఫ్రెండ్స్, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక 26 ఇయర్ ఫీమేల్కు డ్రై కఫ్ మరియు చెస్ట్ టైట్నెస్, శ్వాసలో ఇబ్బంది మరియు బ్రాంచైటిస్ లక్షణాలు, ఆస్తమా లక్షణాలు ఉన్నట్లయితే ఇన్ని ఎగ్జామినేషన్ చేసి ఇందులో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక పల్మనాలజిస్టు ఈ విధంగా ప్రిస్క్రైబ్ చేశారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అంటే ఎవరికి సేమ్గా ప్రిస్క్రైబ్ చేయరు, కాకపోతే ఎగ్జామినేషన్ చేసి డయాగ్నోస్టిక్స్ చేసిన తర్వాతనే ఇలా ప్రిస్క్రైబ్ చేస్తారు. కాకపోతే డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ తత్వం, ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ వేరే ఉంటుంది కనుక మనకు కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చింది దీన్ని యూజ్ చేద్దామంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక ఫ్రెండ్స్, ఇది ఈరోజు ప్రిస్క్రిప్షన్ రివ్యూ. ఓకే, ఇప్పుడు అసలు ఈ డ్రై కఫ్ రావడానికి కారణాలు ఏంటి, అంటే ఈ ఆస్తమా, అసలు వింటర్ సీజన్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆస్తమా అంటే ఈ డ్రై కఫ్కు కారణాలు వచ్చేసి ఎలర్జీ కలిగించే పదార్థాలు తీసుకోవడం, అంటే స్మోకింగ్ చేయడం మరియు చల్లటి గాలికి అంటే కూల్ ఎయిర్కి తిరగడం, బాడీ స్ప్రేస్ ఎక్కువగా ఉపయోగించడం, పెట్స్ ఎలర్జీ అంటే పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీ వస్తుంది కదా, వాటి వల్ల ధూళి వల్ల కూడా వస్తుంది. మరియు మార్నింగ్ చల్లగాలిలో ఎక్సర్సైజెస్, వ్యాయామాలు చేయడం, మెంటల్ టెన్షన్ అంటే మానసిక ఆందోళన చెందడం, చిన్నపిల్లల్లో వైరస్ వల్ల కూడా ఈ ఆస్తమా మరియు ఈ కోల్డ్, డ్రై కఫ్ రావడం జరుగుతుంది. ఒక ఫ్రెండ్స్, ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆస్తమా యొక్క లక్షణాలు వచ్చేసి శ్వాస వదిలినప్పుడు పిల్లి కూతలు అంటారు కదా, పిల్లి కూతలు రావడం, మరియు చెస్ట్ టైట్నెస్ అంటే ఛాతి పట్టేసినట్టుండి శ్వాస సరిగా రాకపోవడం, మరియు కఫ్, దగ్గు ఎక్కువగా రావడం. ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే ఆస్తమా ఉన్నట్లు కొంచెం అనుమానించి డాక్టర్ పల్మనాలజిస్ట్ను సంప్రదించగలరు. వాళ్ళు టెస్ట్ చేసి PFT టెస్ట్ చేసి ఆస్తమా ఉందా లేదా అని టెస్ట్ చేసి మీకు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్తలు, ప్రికాషన్స్. ఒకవేళ ఆస్తమా కన్ఫామ్ అయింది, ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి. ఆస్తమాతో బాధపడేవారు ఈ స్మోకింగ్కు దూరం ఉండాలి, కూల్ వాటర్ తీసుకోకూడదు, ఐస్ క్రీమ్స్ తీసుకోకూడదు, డస్ట్, దుమ్ము ధూళికి ఇంట్లో బూజు దులపడం వంటివి చేయకూడదు, ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోకూడదు. ఇటువంటి ప్రికాషన్స్ పాటించినట్లయితే ఈ ఆస్తమాను కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్, ఈ ఆస్తమా వచ్చినట్లయితే ఎటువంటి ఆహారం, ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి. ఫుడ్ వచ్చేసి ముఖ్యంగా ఒక 5 ఐటమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి పాలకూర. ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆస్తమాను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ క్యాప్సికమ్. ఇందులో విటమిన్ C ఉంటుంది, అందుకోసమే దీన్ని తీసుకోవచ్చు. మరియు ఉల్లి, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి లక్షణాలు, అందుకోసం ఉల్లి తీసుకోవచ్చు. యాపిల్ మరియు ఆరెంజ్లో విటమిన్ C, యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఈ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ ఆస్తమా వల్ల, ఈ డ్రై కఫ్ వల్ల, వింటర్ సీజన్లో వచ్చే ఈ కఫ్ను చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది. జస్ట్ మీకు ఒక అవగాహన కొరకు చెప్పడం జరిగింది. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్.